జాగ్రత్తగా తీరా. ఏమైందిరా? ఏవో పేపర్లు పడిపోయినా అన్న. అరే నువ్వు జాగ్రత్త కింద దిగు. ఏంటి నాన్న అవన్నీ? నా ఇంటర్ మార్క్స్ మెమోరా. 960 ఇచ్చేయా? మన శ్రీకాకుళంలోనే టాప్ 10 లో ఒకనరా నేను. 960 ఇచ్చినోడు కూలి పని ఎందుకు చేస్తున్నాను నాన్న? ఇంటర్ వరకు బాగానే చదివానురా. బీటెక్ చదవడానికి రాజమండ్రి పోయాను. బీటెక్ లో ఫ్రెండ్స్ తో కలిసి నాకు తెలియకుండానే ఒక వ్యసనాన్ని నేర్చుకున్నాను రా. ఏంటి నాన్న అది? సిగరెట్టా? కాదురా, గాంజాయ్. ఏరా మీకు కావాల్సిన మాల్ పంపించాను, వచ్చిందా? వచ్చిందన్నా. రేపు ఒక సెటిల్మెంట్ ఉందిరా, మీ కుర్రోళ్ళందరూ రావాలి. రేపు నేను మా ఊరు వెళ్తానన్నా. మన కుర్రలందరూ వస్తారు. సరే సరే వెళ్ళు. ఏమైంది నాన్న? ఏంట్రా ఇది? నాన్న అది నాకు తెలియదు అనుకున్నా ఇది గంజాయి అని. గంజాయి తాగితే జీవితాలే పోతాయి నాన్న. ఎక్కడ నేర్చుకున్నావురా ఇది? బాగా చదువుతావనే కదా అంత దూరం పంపించాను. నువ్వు నాకు మాట ఇవ్వు, ఈ రోజు నుంచి ఇవన్నీ మానేస్తానని చెప్పు. ఓ తాత ఉట్టించుకున్నాడని మారేవా? నేను ఎంత ప్రయత్నించినా ఆ అలవాటు మానుకోలేకపోయాను. ఎందుకంటే అది ఒక మృత్యు. ఇదొక్కడు కొట్టేరా. ఎక్కువైపోయిందిరా. ఈ మత్తుకు తగ్గట్టు డిన్నర్ దొరికిందిరా. ఎక్కువ దెబ్బంది. ముందు మీరు వెళ్ళండి రా. దొరుకుతుందా? వెంటబడి పట్టుకోవడం మనకేమన్నా కొత్త? పదండ్రా. ఇంకా ఎంత దూరం పరిగెడతా? పరిగెత్తుకే ఓపిక లేదు. ఎంతసేపురా? కొట్టకూడదండి. అన్న ప్లీజ్ అన్న, కదే ఎక్కువ దూరం పరిగెత్తద్దానే. మాదైపోయిందిరా, ఇక నీదే. ఈ డ్రైవర్ ఎవరు రక్కోను? ఎవరు నాన్న అమ్మాయి? అరే నాన్న, రేపు రాఖీ పండుగ కదరా. చెల్లి నేను ఎంత చెప్పినా వినకుండా నీకు సర్ప్రైజ్ చేద్దామని రాత్రే బస్ ఎక్కేసిందిరా. ఇప్పటికే చాలా టైం అయింది. దిగుందో లేదో కనుక్కోరా. దానికి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదురా. నువ్వు చేసిన తప్పు అని తెలిసి కూడా నీ గురించి నాకు ఎందుకు చెప్పావు నాన్న? నేను చేసిన తప్పు నువ్వు నీ జీవితంలో ఎప్పుడు చేయకూడదని.